రవాణా శాఖలో డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కార్డులు జారీ చేయాలని నిర్ణయం తీసుకుని ఏడాదిన్నర అవుతున్నా ఇప్పటికీ అమలు కాలేదు. వైసీపీ ప్రభుత్వంలోనూ ఇలాగే ఏళ్ల తరబడి కార్డుల జారీ నిలిచిపోయింది. కూటమి ప్రభుత్వంలోనూ అదే తంతు నడుస్తోంది. సరఫరాలో తీవ్ర జాప్యంతో దాదాపు 37 లక్షల కార్డులు పెండింగ్లో ఉన్నాయి. కార్డులు ఎప్పుడు జారీ చేస్తారని వాహనదారులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో రోజురోజుకు 9 నుంచి 10,000 చొప్పున నెలకు సగటున 2.8 లక్షల డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కార్డులు జారీ చేయాలి. వైసీపీ హయాంలో 2023 ఆగస్టు నుంచి వీటి జారీ ఆపేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 2024 ఆగస్టులో డిఎల్, ఆర్సీల స్మార్ట్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి కార్డు ఎంపిక చేయాలనే అంశంపై దస్త్రం రవాణా శాఖ కమిషనరేట్ కు ఆర్థిక శాఖల మధ్య అనేకసార్లు అటు ఇటు తిరిగింది. చివరకు చిప్ లేకుండా రేషన్ కార్డుల మాదిరిగా క్యూఆర్ కోడ్ తో ఉన్న కార్డులు ఇవ్వాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్ణయం తీసుకున్నారు. అంటే ఎలాంటి కార్డు ఇవ్వాలో తేల్చడానికి 15 నెలలు పట్టింది. ఈలోగా జారీ చేయాల్సిన కార్డుల సంఖ్య దాదాపు 37 లక్షలకు చేరిపోయింది. అన్ని అడ్డంకులు దాటుకుని ఏడాదికి 33,66,000 కార్డుల సరఫరాకు ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఏపీటీఎస్ ద్వారా కొంతకాలం కిందట టెండర్లు పిలిచారు. 5 ఏళ్ల పాటు కార్డులు సరఫరా చేయాలని, గుత్తేదారే వాటిపై వివరాలు ముద్రించి వాహనదారులకు పోస్టులో పంపాలని నిబంధన పెట్టారు. ఏడాదిలోపు కార్డుపై వివరాలు చెరిగిపోయినా, కార్డు దెబ్బతిన్నా ఎలాంటి రుసుము తీసుకోకుండా గుత్తేదారే కొత్త కార్డు ఇవ్వాలనే నిబంధన కూడా పెట్టారు. టెండర్లకు తొలుత గత నెల 22 వరకు గడువిచ్చారు. తర్వాత దఫాలుగా ఈ నెల 15 వరకు గడువు పెంచారు. ఇలా పెంచుతూ పోతుంటే గుత్తేదారును ఎంపిక చేసి కార్డులు జారీకి ఇంకెంతకాలం పడుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. వైసీపీ ప్రభుత్వంలో స్మార్ట్ కార్డుల సరఫరా గుత్తేదారు సంస్థకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించకపోవడంతో అది తరచూ కార్డుల సరఫరా నిలిపేసేది. ఇలా ఏడాది 2 ఏళ్ల పాటు స్మార్ట్ కార్డుల జారీ లేకుండా పోయింది. తర్వాత కొంత బిల్లు ఇచ్చాక కొన్ని కార్డులు సరఫరా చేసేవారు. 4 ఏళ్ల పాటు అదే తంతు నడిచింది. చివరకు అసలు స్మార్ట్ కార్డుల జారీ విధానమే వద్దని 2023 ఆగస్టు నుంచి నిలిపేశారు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ కార్డుల జారీకి అనుకూలంగా ఆదేశాలిచ్చారు. దీంతో 2024 అక్టోబర్ నుంచి వాహనదారుల నుంచి ఆర్సీ, డిఎల్ కార్డుల కోసం ₹235 ఫీజు వసూలు చేస్తున్నారు.